హాయ్ అండి, మన స్టైల్లో క్యారెట్ బీట్రూట్ ఫ్రై ఎలా చేసానో చూసేయండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత ఎల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ, కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ బీట్రూట్ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుని 10 మినిట్స్ మగ్గించుకోండి. నేను ఇక్కడ క్యారెట్ ముక్కలు ఎక్కువ తీసుకున్నాను, బీట్రూట్ ముక్కలు తక్కువ తీసుకున్నాను. అలాగైతే నీ కర్రీకి బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ట్రై చేసేయండి ఇలాగ ఈ ప్రాసెస్లో. అలా మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత మూత తీసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని పసుపు, కారం, సాల్ట్ కూడా తీసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీ ఇష్టం, కారం ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. కొన్ని ఈ కర్రీలోకి కొంచెం కారం తక్కువైతేనే బాగుంటుంది, సో చూసి వేసుకోండి. అలాగ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకుని మరో 5 మినిట్స్ మగ్గించుకోవాలి. అలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుంటామే. అంతేనండి, మన క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఎలాగుందో ట్రై చేసి కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.